డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు 2.0 స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న పరిస్థితులకి చంద్రబాబు నాయుడు పాలన అంత ఈజీ ఏం కాదు అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడికి ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది. వ్యవస్థలు మొత్తం ఎంత విచ్ఛిన్నం అయిపోయి ఉన్నాయో ఇప్పుడు వాటన్నిటినీ గాడిలో పెట్టాలి అని అంటే గనుక చంద్రబాబు నాయుడికి తలకు మించిన పని అవుతుంది. దాంతో పాటుగా ఇప్పుడు కేంద్రంలో ఉన్న మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చంద్రబాబు నాయుడు అద్భుతమైన పాలన చేసేస్తూ ఉంటేనో, అమరావతి కట్టేస్తూ ఉంటేనో, పోలవరాన్ని పూర్తి చేసేస్తూ ఉంటేనో, ఎక్కడెక్కడ లేని ఉన్న ఈ పరిశ్రమల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి ఉద్యోగ కల్పన చేస్తూ ఉంటేనో, ప్రజలందరికీ సంక్షేమం అంటే సంక్షేమం అనేది నా బ్రాండు అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే సంక్షేమం ఆయన కంటే ఇంకా పెచ్చుగా చంద్రబాబు నాయుడు చేసేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? మోకాలడ్డి మరి వాటన్నిటిని ఆపటానికి ఉన్న ప్రయత్నాలన్నీ చేస్తారు. కేంద్రంలో సంకీర్ణ గవర్నమెంట్ ఉంది కాబట్టి, అందులో చంద్రబాబు నాయుడు కూడా భాగస్వామి అయి ఉన్నాడు కాబట్టి, బీజేపీకి కేవలం 240 సీట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వినటం తప్ప వేరే మార్గం లేదు అని చాలా మంది విశ్లేషిస్తూ ఉన్నారు. చాలా మంది కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు. ఈ వ్యవస్థలు మొత్తం విచ్ఛిన్నం చేసేయటం మూలాన ఇప్పుడు ఏ అధికారిని ఎక్కడ నియమించుకోవాలో కూడా చాలా ఇబ్బందికరంగా తయారై కూర్చుంది. అసలు తెలుగుదేశం పార్టీలోనే ఆ పలానా అధికారికి ఎందుకు మీరు పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళని జీడీలో పెట్టకుండానో జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో రిపోర్ట్ చేయమనకుండా వాళ్ళందరిని ఎందుకు పెట్టారు అంటే, ఉదాహరణకు గోపాలకృష్ణ ద్వివేదిని ఎందుకు తీసుకున్నారు అని సొంత పార్టీలో నుంచే కొంచెం వ్యతిరేకతను చూడవలసి వచ్చింది. కానీ ఏం చేస్తాం, మనకున్న ఈ ఆఫీసర్లను కానీ ఈ అధికారులు ఎవరైతే ఈ యంత్రాంగంలో ఉన్నారో వాళ్ళనే వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాదు వీళ్ళందరినీ తీసి పడేసి అక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అని అంటే మోడీ మాత్రం దానికి ఎలా సహకరిస్తాడు అనేది కూడా ఒక అనుమానమే. జగన్మోహన్ రెడ్డి అయితే ఎక్కడో ఉన్న శ్రీలక్ష్మిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుకోవటమే కాదు, ఇంకా ఎన్ని రకాలైన సులభమైన మార్గాలు ఉన్నాయో వాటన్నిటినీ మళ్ళీ ఇబ్బడి ముబ్బడిగా ఆర్జిత కోసం వాళ్ళందరినీ వాడుకునే అవకాశం ఈ కేంద్రం నుంచే లభించింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి కనీసం అతనికి నచ్చిన వాళ్ళని తెచ్చుకునే అవకాశం కూడా లేదు. అసలు ఏబి వెంకటేశ్వరరావు విషయంలో గనక ఇప్పుడు ఆయనకి ఏదో అన్యాయం జరిగిపోయింది, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అంతలావును వేధించాడు, దానికి కారణం ఆ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆయన వాళ్ళకి బాగా ఉపకరించే పనులు చేశాడు అనో, వాళ్ళ కోసం మంచిగా పాలన చేశాడనో ఏదో ఒక కారణానికి ఆయన్ని ఇలా ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇప్పుడు ఆయనకి డీజీపీ పోస్ట్ ఇవ్వాల్సిందే అని అనుకున్నా ఇవ్వటం ఎలా కుదురుతుంది? రిటైర్ అయిపోయిన వాళ్ళని తీసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా. కానీ ఇప్పుడు ఆ పనులు పెట్టుకుని చంద్రబాబు నాయుడు కూర్చోగలడా? దాంతో పాటుగా జనసేన రూపంలో కూడా ముప్పు పొంచి ఉంది అనేది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న నిజం. మొన్ననే ఏదో ఒక విషయంలో నేను ఒక వీడియో పెడితే, మనువు నాడే మనోవర్తి మాటలు ఎందుకండి, కొంచెం ఆగలేరా అని కామెంట్ చేసిన వాళ్ళు కూడా ప్రబుద్ధులు ఉన్నారు. సరే, మనువు నాడే మనోవర్తి అవసరం లేకపోయినప్పటికీ ఆ మాటలు అంత దూరం ఆలోచించి మరి చెప్పకపోయినప్పటికీ ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకుంటే, ఉన్న వీటి ప్రకారంగా చూసుకుంటే ఈరోజు జనసేన పార్టీలో వాళ్ళు గెలిచిన కొన్ని స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు అక్కడ ఎవరైతే ఆ సీటును వదులుకున్నారో వాళ్ళని దూరం పెడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న అధికారులు కూడా తెలుగుదేశం నాయకుల దగ్గరికి వెళ్తే, మీరు అక్కడికి ఎందుకు వెళ్తూ ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే నేను కదా, నాకు కదా మీరు సమాధానం చెప్పాలి, మీరు నన్ను కదా కలవాలి అని అంటూ ఉంటే మరి ఈ వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఎక్కడ దాకా కొనసాగుతుంది? అఫ్ కోర్స్
చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు ఒకరినొకరిని అత్యంత ఎక్కువగా గౌరవించుకుంటున్నారు ఈ రోజున. ఇద్దరు ఆలింగనం చేసుకునేంత దగ్గర దాకా రావటం జరిగింది. 2019 నాడు ఇద్దరు ఉప్పు నిప్పులాగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక్కటైపోయారు. ఇద్దరు పాలనలోకి కూడా వస్తే యువతల చంద్రబాబు నాయుడు సీఎం అయితే అటు కేవలం 21 స్థానాలు తీసుకున్నందుకు గాను, లేకపోతే ఈ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దింపటానికి ఉపకరించినందుకు గాను ఆల్మోస్ట్ ఆల్ డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వటమే కాకుండా చాలా మంత్రి పదవులను కూడా ఆయనకే ఇచ్చి ఆయన కోరుకున్న పనులన్నీ చేసి ఆయన్ని తీసుకొచ్చి ప్రముఖ స్థానంలో కూర్చోబెట్టారు. కానీ అది ఎంత దూరం నడుస్తుంది? ఆ విషయంలో కూడా కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కింద కార్యవర్గం గాని, కింద కార్యకర్తలు గాని, కింద నాయకులు గాని ఒకళ్ళ మధ్య ఒకళ్ళకు దూరం పెరుగుతూ ఉంటే అది ఏదో ఒక రోజు చిలికి చిలికి గాలివానై పై స్థాయి నాయకుల దాకా వెళ్తుంది. అసలు ఇప్పటికే మూడో పార్టీ కూడా ఈ కూటమిలో ఒకటి ఉంది. వాళ్ళకు కూడా కొన్ని మంత్రి పదవులు ఇచ్చారు అన్న పేరుకే ఉంది గాని కేంద్రంలో అధికారంలోకి బీజేపీ మోడీని ప్రైమ్ మినిస్టర్ చేసిన తరువాత ఇక స్పీకర్ పదవి దగ్గర ఒక మోకాలడ్డి కూర్చొని ఉన్నారు. తెలుగుదేశం పార్టీ స్పీకర్ పదవి అడుగుతుంటే దానికి ఇవ్వటానికి కూడా అడ్డం పడుతూ ఉన్నారు. వాళ్ళ బీజేపీ నుంచి పక్తు బీజేపీ వాదిని మాత్రమే స్పీకర్ని చెయ్యాలనేది వాళ్ళ కోరిక. అంటే దాని వెనక ఏదో ఒక రహస్యం దాగుందనే కదా అర్థం. ఇక దాంతో పాటుగా స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీ అనే విషయంలో మోడీ ఏం చేయబోతూ ఉన్నాడు, ఏమి ఇవ్వబోతూ ఉన్నాడు, మరి చంద్రబాబు నాయుడు ఏమి అడిగి వాళ్ళ దగ్గర నుంచి దాన్ని తెచ్చుకోబోతూ ఉన్నాడు, ఎన్ని గ్రాంట్లు నిధుల రూపంలో తీసుకొని రావటం జరుగుతుంది, ఇప్పుడు అమరావతి ఉన్న స్టేటస్ కి కానీ, పోలవరం ఉన్న పరిస్థితులకు కానీ వాటిని పూర్తి చేయటానికి ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టవలసి వస్తుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇక సంక్షేమ పథకాల విషయానికి వస్తే వాటన్నిటినీ అమలుపరచడానికి కావలసిన డబ్బుని ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు సమకూర్చే సమర్థత కలిగిన వాడే. ఎందుకంటే 2014 విభజిత ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రంగా వచ్చింది. దాన్ని 6 నెలల్లోనే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కింద మార్చాడు. ఆ తరువాత తెచ్చిన అప్పులకు కానీ మిగతా వాటికి కానీ అభివృద్ధి కోసం పోలవరం ఎంత దాకా వచ్చింది అని అంటే ఎక్కడో మొట్టమొదటి స్థానంలోనే ఆగిపోయిన అది ప్రారంభ దశలోనే ఆగిపోయిన దాన్ని 70% పూర్తి వరకు తీసుకురాగలిగాడంటే మరి ఆ నిధులన్నింటినీ ఖర్చు పెట్టి తరువాత కేంద్రం దగ్గర నుంచి యుటిలిటీ సర్టిఫికెట్లు ఇచ్చి తెచ్చుకోవటం మూలానే జరిగినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా అవసరమైనవి చాలా ఉన్నాయి అనేది మాత్రం వాస్తవంగా కనిపిస్తా ఉంది. అమరావతిని కట్టడం కోసం ఇంకెన్ని నిధులు కావాల్సి ఉంటుంది, దానికి కేంద్రం ఏం సహాయం చేస్తుంది అనేది కూడా చూసుకోవాల్సిన అంశమే అయినప్పటికీ మోడీ మాత్రం మళ్ళీ అడిగితే ఒక చెంబుడు నీళ్లు, ఒక గుప్పెడు మట్టి ఇవ్వటం తప్ప వేరే ఏమీ చెయ్యడు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ నమ్ముతూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించడానికి చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడాలి? మరి ఇప్పుడు చెప్పండి, నాయుడికి ఇది ఒక అగ్ని పరీక్ష కాదా? ఈ 5 సంవత్సరాల పాలన ఏ రకంగా సాగబోతుందో చూసుకోవాల్సిన అవసరమే ఉంది. ఇదే ఈరోజు కొండబద్దలు.